కుటుంబానికి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. అర్థం కాకపోతే మంచిది. హల్లెలూయా. ఎందుకంటే మీరు అమెరికా వాళ్ళు, మేము తెలుగు వాళ్ళం. స్తోత్రం. శ్రీనివాసు దేవయ్య గారు అమెరికా, వాళ్ళదంతా ఇంగ్లీష్, మంది తెలుగు. హల్లెలూయా. స్తోత్రం. మంచిది ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. మన దేవుని మాటలు మనకు ధైర్యమునిస్తవి, విశ్వాసాన్ని కలగచేస్తవి, నిరీక్షణను పుట్టిస్తుంది. చూడండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకుర్రు అనుకోండి. ఆయన మనసులో ఈముంది, ఈయన మనసులో ఆముంది గనక వారు ప్రేమించుకున్నారు. కొద్ది రోజుల తర్వాతకి విధి ఆడే వింత నాటకంలో వారు విడిపోతారు. నేను ప్రభుని ఏమని అడగాలంటే, నా మనస్సులో నీవు కాదయ్యా ఉండవలసింది, నీ మనస్సులో నేనుండాలయ్యా. మన మనస్సులో ఉన్నాడనుకో, ఎప్పుడో ఒక టైంలో తూడ్చేస్తాం. మనిషికున్న నైజం అది. గనుక దేవుని మనస్సులో మనముంటే ఎన్నడెన్నటికీ తుడిచివేయబడదు. హల్లెలూయా. అర్థమైన వారు ఒకసారి చెప్తారా? హల్లెలూయా కాదు, నేనేం చెప్పానో. ఎస్, అమెరికా వాళ్ళు చెప్తారా? స్తోత్రం. మన మనసులో ఉంటే ఏదో ఒక టైంలో తుడిచివేయటం కార్యం. కానీ దేవుని మనస్సులో ఉంటే యుగ యుగాలు, తరతరాలు, భూమి ఆకాశములు గతించిన పరలోక రాజ్యము గతించదు. ఇక్కడి నుంచి నిన్ను ఆయన అక్కడికి తీసుకెళ్ళగలడు. కనుక ప్రతిరోజు మనం ప్రార్థించేటప్పుడు, యేసయ్యా నీ మనస్సులో నేనుంటే చాలయ్యా అని ప్రార్థన చెయ్యి. లోకములో ఉన్న ప్రజల మనస్సుల్లో నువ్వు ఉండకూడదు. వారు ఎప్పుడు విడిచిపెడతారో తెలియదు, ఎప్పుడు మరిచిపోతారో తెలియదు, ఎప్పుడు మనల్ని ఏమి చేస్తారో తెలియదు. కానీ యేసయ్య మనస్సులో నీవుంటే నీ బ్రతుకు మధురముగా ఉంటుంది. నీ జీవితము ఒక ఆనందదాయకముగా, దయాక్షేత్రముగా నువ్వు వెలుగుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నేను యేసయ్య రక్తం కోసం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్య భాగము చదవండి. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిమి. చాలు. హల్లెలూయా. మనమందరము యేసు క్రీస్తు కలువరి శిలువ నిబంధన, నిర్మలమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డాము. ఆమేన్. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే క్రీస్తు యేసు రక్తము చేత కడగబడి సంఘములో చేర్చబడ్డ తర్వాతికి వారు లోకములో చచ్చిపోవాలి. లోకములో నేను చచ్చిపోయానన్నవారు చేతులెత్తండి. నిజమైన వారు ఎత్తాలి, అర్థం తెలవకపోతే ఎత్తొద్దు. హల్లెలూయా.
మీ అమ్మగారు ఎత్తింది, నాకంటే బెటరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. డబ్బులు లేనప్పుడు నేను కలవరపడతాను, ఆమె కలవరపడదు. అందుకే నేను బెటర్ అన్నాను. దేవుడు ఇస్తాడులే అంటది. పిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో, నేను ఇంత భక్తి చేస్తే నా పిల్లలకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని దేవుణ్ణి ప్రశ్నిస్తాను. ఆమె అలా అనదు. నిరీక్షణతో, ప్రభువైపు చూస్తూ, విశ్వాసముతో ప్రార్థన చేస్తుంది. దేవుడు కార్యాలు చేస్తాడు. మనము క్రీస్తు యేసు రక్తము చేత కడగబడి లోకములో చచ్చిపోయిన వారం అయితే మన ఇంట్లో టీవీ సీరియలు రానే రాదు. సినిమా చూస్తావా నువ్వు? నిన్నే ఓకే, నువ్వు బాప్తిసం పొందలేదు కనుక నువ్వు చూస్తావు. బాప్తిసం పొందిన వాళ్ళు కూడా చూస్తారు. క్రీస్తు యేసు రక్తము చేత కడగబడిన వారు ఆ పని చెయ్యరు. ఆ రక్తము విలువ నీకు తెలిస్తే అపవిత్రమైనది నీ చూపుల్లోకి రాదు. లోక మాలిన్యాన్ని అంటించుకోవు. లోక అపవిత్రతను నీవు ముట్టనే ముట్టవు. ఎందుకు? నిష్కలంకమైన, నిర్దోషమైన, నిర్మలమైన, పరిశుద్ధమైన రక్తము చేత కడగబడ్డవు గనుక నీ దాహం ఏమై ఉంటుందంటే పరిశుద్ధత, పవిత్రత, యథార్థత ఉంటుంది నీకు. నువ్వు ఆ రక్తము చేత కడగబడి మరలా నువ్వు లోకములో చచ్చిపోక లోకములో జీవిస్తున్నావంటే ఆ రక్తము విలువ నీకు తెలియదు ప్రియులారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని రక్తము నువ్వు స్మరణ చేస్తావో ఆ రక్త పరిశుద్ధ ప్రభావము నీ పైన పని చేస్తుంది. నేను మారకముందు అమ్మగారు ప్రార్థన చేస్తూ ఉండేది. అన్నం వండి అన్నం వేసేటప్పుడు అన్నం మీద ఇలా శిలువ గుర్తు వేసేది. వేసుకుంటే యేసు రక్తం అనేది. ఈ తాగుబోతుగా ఉన్న నేనేం చేసేది? క్వార్టర్సీ సిప్పి గ్లాసులో పోసి యేసు రక్తమే చేయమనుకుంటేసి అలా అనటమే ఆ రక్తములో ఉన్న పవర్, ఆ రక్తములో ఉన్న శక్తి, ఆ రక్తములో ఉన్న మహిమ, ఆ రక్తములో ఉన్న పరిశుద్ధత నా పాప ప్రపంచాన్ని పునాదులతో సహా పెళ్లగించేసింది ప్రియులారా. ఆమేన్, హల్లెలూయా. మన నోట ఎప్పుడు యేసు రక్తము ఉచ్చారణ జరుగుతూ ఉండాలి. నువ్వు ఇంట్లో తిరిగేటప్పుడే కానీ, పని చేసేటప్పుడే కానీ, లేదా ఎక్కడ కూర్చున్నా యేసు రక్తము చేయం, యేసు రక్తమే చేయం, యేసు రక్తం అనుకుంటా నువ్వు సంచరిస్తూ ఉంటే ఆ ప్రాంతములో ఉన్న అపవిత్రత లేదా పాపము నిన్ను అంటాలన్నా నిన్ను అంటనీయకుండా భద్రపరచగలదు. ఒకసారి యేసన్న గారి దగ్గరికి స్తోత్రం, యేసన్న గారి దగ్గరికి తల్లిదండ్రులకు ఒక్కగానొక్క బిడ్డ ఉంటే దయ్యం పడితే ఆమెను తీసుకొచ్చి యేసన్న గారి దగ్గర నిలబెట్టారు. యేసన్న గారు నోరు తెరిచి ఏమైంది అని అడిగి ఆయన మౌనంగా నిలబడ్డాడు. తీసుకొచ్చిన తల్లిదండ్రులకు అర్థం కావట్లేదు, కానీ దయ్యానికి అర్థమవుతూ ఉంది. అమ్మాయిలో ఉన్న దయ్యం అంటూ ఉంది, నువ్వు నోట్లో ఏదో గునుగుతున్నావు, నాకేదో అయిపోతుంది చెప్పవా అని ఆ దయ్యము దైవజనుడైన యేసన్న గారిని అడిగిందట. ఏముందమ్మా, నా ప్రభు నా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన రక్తాన్ని నేను
ఉచ్చర చేస్తున్నాను అని చెప్పాడు ఆ దయ్యానికి. నువ్వు అది ఆపకపోతే నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతా. హల్లెలూయా. నీ నోట యేసు రక్తాన్ని ఉచ్చరిస్తే నీ ఇంట్లో చీకటి తరిమివేయబడుతుంది. నీ ఇంట్లో ఉన్న అపవిత్రాత్మలు పారిపోతవి. నీ ఇంట్లో ఉన్న దయ్యపు ఆత్మలు నీవు ఉచ్చరించే యేసు రక్త ప్రభావములవి పారదోలబడుతవి. అందుకనే నిష్కలంకమైన రక్తము, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము మనకి ఎంతైనా అవసరమై ఉన్నది కదా. పొద్దాకు ఒక అమ్మతోటి ముచ్చట చెప్పమంటే నాలికకు నొప్పే రాదు, దవడలే నొయ్యవు. ఏం చక్కగా ముచ్చట చెప్తాం. యేసు రక్తం అనమంటే అననే రాదు. స్తోత్రం చెప్పంటే ఒక పాము బుసగొట్టినట్టుగా ఏంటి నాయనా స్తోత్రం అని గట్టిగాను పాంగాక బుస్స కొడుతుందిగా, బుస్ బుస్. స్తుతి చెప్పు తల్లి అంటే ఆమె బుస్ అంటుంది. నువ్వు ఎవరిని పిలుస్తున్నావు? పావుని పిలుస్తున్నావు, దయ్యాన్ని పిలుస్తున్నావు. యేసు రక్తము, స్తోత్రం, స్తుతి, హల్లెలూయా. నువ్వు ఈ పదాలు ఉచ్చరించటము ద్వారాగా యేసు క్రీస్తులో ఉన్న ఆ పరలోకపు మహిమ ప్రభావములు నీపైకి దిగి వస్తవి. హల్లెలూయా. దీంట్లో ఏ మాయా మంత్రము లేదు ప్రియులారా. యేసయ్య రక్తం అంటే ఈ లోకపు యుగ దేవతలకు భయం, గడగడలాడుతవి. ఆయన నామమన్నా, ఆయన రక్త ఉచ్చరణన్నా సాతాను శక్తులు గడగడలాడుతాయి ప్రియులారా. ఎంతమంది చెప్తారు రోజు యేసు రక్తమని? దేవుడు మిమ్ములను దీవించునుగాక. మిగతా వాళ్ళు ఎవరు చెప్పరు. ఏదో బైబిల్ పట్టుకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, మందిరంలోకి పోయాం, వాడెవడో తిండి గతి లేక పాస్టర్ అయ్యిండు, చెప్తుండు, వింటున్నాం, వస్తున్నాం, బస్ అంతే. నువ్వు పరలోకం ఎట్టెళ్తావు తల్లి? యేసయ్య కోసము, యేసు రక్తము కోసము, యేసయ్య నీ కోసం ఎందుకు ప్రాణం పెట్టాడు? నీలో ఉన్న ఆత్మ లోకం అంతటి కంటే విలువైనది గనక ఆయన రక్తము కార్చి ఆ రక్తాన్ని అపవాదైన సాతానుకు వెల చెల్లించి నిన్ను కొన్నాడు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నారు. హల్లెలూయా, స్తోత్రం. మన పితరులు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాతకి ఐగుప్తులో ఉన్నప్పుడే దేవుడు వారికి ఒక కట్టడనిచ్చారు. మీరు పస్కా పండుగను చెయ్యాలి అని చెప్పాడు. వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాతకి ఆ పస్కా పండుగను ప్రారంభించారు. అంతకు ముందే వీరు ఐగుప్తులో ఉన్నప్పుడు మీ ఇండ్లను సంహారకుడు దాటి వెళ్ళాలన్నా, తెగులు మీ ఇళ్లకు రాకూడదన్నా, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తాన్ని మీ ద్వార బంధాలకు, దర్వాజా కమ్మీలకు, కిటికీలకు పూచుకున్నట్లయితే ఈ రాత్రి ఐగుప్తులో తెగులు రాబోతూ ఉంది. ఐగుప్తు దేశం అంతటా సంహారకుడు సంచరించబోతూ ఉన్నాడు. ఆ రక్తాన్ని చూసి సంహారకుడు దాటిపోతాడని దేవుడు మోషాకు చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఒక ఏడాది లేగ దూడను బలిచ్చి వారి ద్వారబంధాలకు, దర్వాజా కమ్మీలకు ఆ రక్తాన్ని ప్రోక్షించుకున్నారు. ఆ రాత్రి ఐగుప్తు దేశమంతటా హల్లెలూయా
మీకు ముచ్చట పెట్టుకోవాలనుకుంటే రోడ్డు మీద మంచిగా ప్రశాంతంగా నిర్మలంగా ఉంది, పెట్టుకొని రండి. స్తోత్రం, హల్లెలూయా. దేవాతి దేవుడు చెప్పినప్పుడు వారు ఆ రక్తాన్ని ఇశ్రాయేలు ప్రజలు ప్రతి గుమ్మానికి రాసుకొని ఉన్నారు. ఐగుప్తులో ప్రజలు ఎవ్వరూ వారి విళ్ళలకు రాసుకోలేదు. ఆ రాత్రి సంహారకుడు వచ్చాడు, ప్రతి ఐగుప్తుని ఇంట్లో చొరబడి తొలిచూరు కుమారులను తీసుకొని వెళ్ళిపోయాడు. అది ఆడపిల్లైనా మగపిల్లైనా సంహరించబడ్డారు సంహారకుని చేత. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క పస్కా పశువు యొక్క రక్తాన్ని ప్రోక్షించుకున్నారు గనుక ఆ ఇండ్లల్లో మరణఘోష వినబడలేదు. ప్రియులారా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసయ్య రక్తము నీవు, నీ ఇంటివారు, నీ పిల్లలు ఉచ్చరించటము ద్వారాగా శాతబడి శక్తుల ప్రభావము పనిచేయదు. మాంత్రిక క్రియలు ఏమాత్రము నిన్ను నశింపచేయవు. ఈ లోకపు యుగదేవత ప్రభావము నీ మీద పనిచేయదు. ఏ ఇసపు సూపు నిన్నేమీ చేయలేదు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను కొన్ని సంవత్సరముల క్రితము ఒక ప్రాంతానికి ప్రార్థనకి వెళ్ళాను. చేతబడి చేసిన నిమ్మకాయలు అక్కడ ఉన్నాయట, నాకు చూపించారు. నేనేం చేశానంటే శుభ్రంగా యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం అనుకుంటా ఆ 2 నిమ్మకాయలను తీసుకొని కడుక్కొని వాళ్ళింటికే పోయి వాళ్ళింట్లోనే కత్తడుక్కొని వాళ్ళింట్లోనే గ్లాస్ అడుక్కొని వాళ్ళింట్లోనే చక్కెర అని అడుక్కొని పిండుకొని శుభ్రంగా ప్రార్థన చేసుకొని తాగేశాను. ప్రియులారా, మీకు డౌట్ ఉంటే మా ప్రియులు ఇక్కడికి వచ్చినప్పుడు మా చెల్లొక్కతే దానికి సాక్ష్యం, ఆమెతో చెప్పిస్తాను. ఇక్కడికి వచ్చినప్పుడు హల్లెలూయా, యేసు రక్తము చేత కడగబడి, యేసు రక్తము చేత అభిషేకించబడి, యేసు క్రీస్తు రక్తాన్ని ఉచ్చరిస్తున్నవు గనుక నీ మీద ఏదియు పని చేయదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకో తెలుసా? యెహోవా యందు నేను నమ్మికుంచాను గనుక సురక్షితముగా ఉన్నాను, భయపడలేదు. భయపడితే ఉరి వస్తుంది. దేవుని యందు నమ్మికుంచాను గనుక యేసయ్య రక్తాన్ని కూర్చున్నా, నిలబడ్డా, నడిచినా స్తోత్రం, యేసు రక్తమే జయం అనుకుంటూ నువ్వు తిరుగుతూ ఉండు. ప్రభు కాపుదల నీకుంటుంది. ప్రభు రక్తపు ప్రాకారాలు నీకు కట్టబడుతవి. ఆయన రక్తాన్ని దాటి వచ్చే శక్తి ఈ లోకములో దేనికి లేదు. అటువంటి రక్తపు ప్రాకారాలు నా దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు కడతాడు. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం, నిర్గమకాండము 12వ అధ్యాయము. స్తోత్రమయా, దొరకాలే, స్తోత్రమయా. 12వ అధ్యాయం నిర్గమకాండం. తీశారా అందరూ? 13వ వాక్య భాగం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయెదను. చదవండి. నేను ఐగుప్తు దేశమును మిమ్ములను సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. చాలు, హల్లెలూయా. మీ అందరికీ నేనేం చెప్తాను? మీరు ఇళ్ళల్లో ప్రేరాయలు చల్లుకోండి అని చెప్తాను, ప్రేరాయలు రుద్దుకోండి అని చెప్తాను.
మీకు ప్రార్థన చేసేటప్పుడు ఏమని చేస్తాను? అది యేసు రక్తముగా మారునుగాకని, నిబంధన రక్తముగా మారునుగాకని, పాపక్షమాపణ రక్తముగా మారునుగాకని, దయించు అగ్నిగా మార్చబడునుగాకని ప్రార్థన చేసి మీకు ఇస్తాను. అది నా విశ్వాసము. నీవు కూడా అదే విశ్వాసముతో యేసు రక్తం యేసు రక్తం జయం యేసు రక్తం చేయమని చల్లుకున్నావనుకో, ఒకవేళ తెగులేమన్నా లోకం మీదకి వచ్చినా, తెగులేమన్నా ఊళ్ళోకి వచ్చినా, ఆ తెగులు నీ ఇంటిని దాటి వెళ్ళుతుంది. సంహారకుడు మీ ఇంట్లోనికి రాడు. ఎందుకు? యేసు రక్తాన్ని నువ్వు ప్రోక్షించుకున్నావు గనుక, యేసయ్య రక్తాన్ని నీ ఇంట్లో చల్లుకున్నావు గనుక. హల్లెలూయా. అప్పుడు తెగులు నీకు సమీపించదు. సంహారకుడు ఆ రక్తాన్ని చూసి భయముతో నీ ఇంటిని దాటి, యేసు రక్తము లేని ఇంట్లో జ్వరబడుతుంది. ఆ ఇంట్లో తెల్లారితే ఎవరికే ఎవరినో ఒకరిని ఎత్తకపోద్ది. ఆ ఇంట్లో పొద్దునట్టు ఏడుపులు బొబ్బలు. హల్లెలూయా, స్తోత్రం. యేసయ్య రక్తానికి అంత పవర్. నీకు నాకేముండాలంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, తిరిగి రక్షింపబడిన మనకు దేవుని శక్తి. నువ్వు విశ్వసించాలి. ఏముంది, కొబ్బరి నూనెగా, ఏముంది, నీళ్ళేగా, అలాగనే అయిపోద్ది. నువ్వు ఇది యేసు రక్తమని నిరీక్షణతో నిలిచి విశ్వాసముతో నీ ఇంట్లో చల్లుకో, తాగు. అది ఆయన రక్తముగా నీ ఒంట్లో నీ ఇంట్లో పని చేస్తుంది ప్రియులారా. హల్లెలూయా. ఒకసారి యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేశారు. ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో సిలువ వేసిన తర్వాతకి ఒక బంట్రోను పంపించాడు. అరే, సిలువ వేసిన యేసు చనిపోయిండో ఉండో ఒకసారి నువ్వు వెళ్ళి చూసిరాపో అంటే, ఆ బంట్రోతు వచ్చి ఆయన దగ్గర ఉన్న ఈటతో పక్కలో పొడిచాడు. పక్కలో పొడవగానే అది యేసయ్య ఒంట్లోకి దిగిపోయింది. మరలా ఇట్లా గుంజగానే ఆయన దేహములో నుండి, యేసయ్య శరీరములో నుండి నీరు రక్తము వచ్చి ఆని ముఖం మీద పడ్డది. వాని ముఖం మీద పడితే జరిగిన అద్భుతం ఏందయ్యా అంటే, వాని కన్ను ఎప్పుడో కాయగాసిపోయింది. యేసయ్య రక్తము వాని కనుగుడ్డు మీద పడగానే ఆ గుడ్డు బాగుపడ్డది. ఎమ్మటే చూడగలుగుతూ ఉన్నాడు. ఆ గుడ్డుకు దైవిక స్వస్థత వచ్చి ఉన్నది ప్రియులారా. యేసయ్యను నమ్మక చచ్చిపోయిండో బ్రతికిండో ఉండో చూద్దామని వచ్చి పొడిచిన వ్యక్తి మీద ఆ రక్తము పడితేనే అతని కాయగాసిన గుడ్డు కనుగుడ్డు బాగుపడ్డదంటే, విశ్వాసముతో నిరీక్షణతో నమ్మకముతో నీవు నేను ఆ నామస్మరణలో, ఆ రక్త ఉచ్చరణలో, యేసయ్య రక్త ఉచ్చరణతో బ్రతుకుతూ ఉంటే అది ఎంత బలమైన కార్యం చేస్తుంది, ఎంత గొప్ప అద్భుతాన్ని నీ జీవితంలో జరిగిస్తుంది ప్రియులారా. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. ఒక వ్యక్తికి మంచి చేసినప్పుడు ఎవ్వరూ రారు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అడగరు, తోడబుట్టిన వారు అడగరు, పాలోళ్ళు, కులం వాళ్ళు, రక్త సంబంధులు, ఇరుగు పొరుగు వారు ఎవ్వరూ అడగరు. కానీ ఒక వ్యక్తికి కీడు చేసినప్పుడు ఎక్కడో ఉన్న బీరకాయ పీసు కూడా లేచి వస్తుంది. అవునంటారా కాదంటారా? చెడు జరిగినప్పుడు బీరకాయ పీసు కూడా మావోడని వస్తారు. హల్లెలూయా. మీరు తాత ముత్తాతల నానాటి నుండి, పితరుల నాటి నుండి మీరు ఈ లోకపు యుగ దేవతకు నమస్కారము చేసి పూజించిన వారు. మేము మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నామంటే తాత ముత్తాతల నాటి అన్నీ కూడా శక్తులన్నీ లేపబడుతవి. బీరకాయ పీసు ఎలాగ లేచి వస్తుందో మేము మీ ఇళ్ళలోకి వచ్చినప్పుడు కూడా అవి కూడా అలాగనే వస్తుంది అనేది వాస్తవం.
వాటిని జయించటానికి మేము మీలాగా మనుష్యులమే, కానీ మేము యేసయ్య నామాన్ని ఉచ్చరిస్తాం, యేసయ్య మీద విశ్వాసం ఉంచుతాం, యేసు రక్తాన్ని మేము పలుకుతాం. మీ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ కూర్చొని ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్ అంటాం, కానీ లోపల జరిగేది అంతరంగ పోరాటము జరుగుతూనే ఉంటుంది ప్రియులారా. లేకపోతే అవి మీ తాత ముత్తాతల నాటి గృహదేవతని, కులదేవతని, ఆ దేవత ఈ దేవతని పెట్టుకున్నవి అవి ఏమాత్రము మౌనముగా ఉండవు. వచ్చిన వారి మీద అభిషేకము లేకపోతే అవి ఇంట్లో బడి పిల్లల్ని గలిబిలి చేస్తాయి, కుటుంబాన్ని చిన్న భిన్నం గత్ర ఆగం చేస్తాయి ప్రియులారా. మేము నిత్యము యేసు నామస్మరణలో బ్రతుకుతాము, యేసయ్య రక్తాన్ని ఉచ్చరిస్తాము, యేసు రక్తమును మీరు చల్లుకోమంటాం. యేసు నామమన్నా యేసు రక్తమన్నా ఈ లోకపు యుగ దేవతలకు భయం, సాతాను రాజ్యము కూలిపోతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రోమా సామ్రాజ్యంలో ఉన్న ఒక బంట్రోతుకు యేసు రక్తము ముఖము మీద పడ్డప్పుడే ఎమ్మటే ఆ కనుగుడ్డు దైవిక స్వస్థతను పొందింది. నీ రోగము బోదా, నీ వ్యాధి బోదా, నీ దీర్ఘకాల వ్యాధి నుండి నువ్వు విడుదల పొందవా? పొద్దాక ఏదేదో చెప్పగలుగుతావు, కానీ యేసు రక్తమే జయమని చెప్పలేవు, యేసయ్యా స్తోత్రం అనలేవు. అందుకే మనము ఇంకా విడుదల పొందలేని స్థితిలో ఉంటున్నాం. చూడండి, అలాగనే మరలా అదే 12వ అధ్యాయం స్తోత్రం. ఒలీవ ప్రార్థన మందిరములో అయ్యగారిని కూడా అమ్మగారు అలాగే స్తోత్రం, ఆ ప్రభావము. 23వ వచనాన్ని చదవండి. నిర్గమకాండం 12:23. స్తోత్రం, చదవండి. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పై కమ్మీ మీదను 2 నిలువు కమ్మీల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును, మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. చాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలనాడు మన పితరులు పస్కా పశువు యొక్క గొర్రె పిల్ల రక్తాన్ని ఏం చేశారు? ఇది దర్వాజ నిలువు కమ్మి, దీనికి పూశారు, దీనికి పూశారు. ఇది అడ్డకమ్మి, దీనికి పూసుకున్నారు. ఆ రాత్రి సంహార దూత ఐగుప్తు దేశములో తిరుగుతూ ఉంది. ఆ రక్తాన్ని చూసి సంహారకుడు ఆ ఇంట్లో చొరబడకుండా దాటిపోయాడు ప్రియులారా. నా దయనీయమైన ఆత్మీయ యాత్రలో ప్రతిరోజు యేసు నామ ఉచ్చరణ జరుగుతూనే ఉండాలి. ఒక వ్యక్తితో మనం మాట్లాడి ఆపేసిన తర్వాతకి యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసయ్యా స్తోత్రం అని నువ్వు కూర్చున్నా, నిలబడ్డా, పండుకున్నా, పని చేస్తున్నా, నువ్వు అంట్లు దోవుతున్నా, పొరకబట్టుకున్నా, ఇల్లు ఊడుస్తున్నా, బట్టలు ఉతుకుతున్నా, ఈ పదజాలాన్ని ఆపకుండా ఉచ్చరణ చేయాలి. హల్లెలూయా. తల్లి నిద్రపోతానికి వచ్చినవా? స్తోత్రం. మా యేసయ్య సన్నిధిలో ఎంత చక్కగా నిద్ర వస్తుంది, జోలపాట పాడినట్టుగా ఉంది. వాళ్ళు కిటికీలకు అలాగే పూసుకున్నారు, దర్వాజా అడ్డకమ్మికి నిలువు కమ్మీలకు పూసుకున్నారు. తెగులు వారికి రాలే, మరణదూత ఇంట్లో చేరలేదు ప్రియులారా. నీవు నేను ప్రతి
రోజు దేవుని నామస్మరణ చేస్తూనే ఉండాలి. యేసయ్య రక్తాన్ని మన ఇళ్ళల్లో చల్లుకుంటూనే ఉండాలి. బలహీనత వచ్చినప్పుడు మనము రుద్దుకోవాలి. నేను తాగుతాను ప్రేరాయలు, ఎందుకు తాగుతాను? అది యేసయ్య రక్తమని నేను విశ్వసిస్తాను. నా విశ్వాస పరిమాణము చొప్పున నా బ్రతుకులో కార్యమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ మాటలు మనకు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. రేపు ఆదివారం అని నేను మర్చిపోయాను.